ఎన్నికల సమయంలో కూటమి నేతలు వాలంటీర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ వాలంటీర్లు గుంటూరులో ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. మనతో అసోసియేషన్ నాయకులు ఉన్నారు, వారిని అడిగేస్తున్నాం. ప్రధానంగా ఇప్పటికే దాదాపు 5 నెలలు దాటి వెళ్ళిపోయింది. గడిచిన ఇప్పటి వరకు మీకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయట్లేదు అనుకుంటున్నారు? ఏంటి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో గత ఎన్నికలకు ముందు వెంటనే వాలంటీర్ వ్యవస్థ అడగకుండానే హామీలు ఇచ్చి మీకు 10,000 జీతం ఇస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి వాలంటీర్ల ఓటు బ్యాంకు వాడుకొని ఈరోజు వాలంటీర్లు మీరు వాలంటీర్లే కాదు మీకు జీవో లేదు అని చెప్పడం ఈ ప్రభుత్వం చాలా దారుణమైన చర్య. ఎందుకంటే ఇంతమంది మహిళమ్మ తల్లులు ఈరోజు ఇందులో వికలాంగులు, అలాగే భర్తలు తాగుబోగు భర్తలతో కూడా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆ కుటుంబ సౌకర్యాన్ని చూసుకోవడానికి కూడా ఈ జీతాన్ని చూసుకొని గుడ్డిగా నమ్మి ఈ చంద్రబాబు నాయుడు వాగ్దానాలని ఎంటర్ వాలంటీర్ వ్యవస్థ ఈరోజు మేము అతని అధికారం ఇస్తే 160 సీట్లు ఈరోజు మీరు వాలంటీర్ కాదని చెప్తున్నాడు ఆయన. ఎంత దారుణం అండి! ఏం నువ్వు జీవో ఇవ్వలేవా? జీవో చేయడం నీకు చేత కాదా? మీకు ఎందుకు అసెంబ్లీలో కూర్చోబెట్టా? మీకు చట్టాలు చేయమనే కదా, చట్టాలు చేయలేరా? ఈరోజు ప్రభుత్వాలు నందిని పందిని చేస్తే పందిని నందిని చేస్తాయి, అలాంటి వాలంటీర్లకు జీవో ఇవ్వలేరా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జీవో ఇవ్వలేదు అనుకుందాం, నువ్వు ఏమవుతాదబ్బా? లేదు, ఒకవేళ జీవో ఇచ్చాడు, అది ఆగస్టు అయిపోయింది కదా, అప్పటికైనా నువ్వు వచ్చిన 60 రోజుల తర్వాత ఇవ్వాల్సింది నువ్వే కదా. కావాలని ఈ వాలంటీర్ వ్యవస్థని జీవో అని ఒక బూచిగా చెప్పి ఈ రాష్ట్రంలో ఈ వాలంటీర్ వ్యవస్థని నిర్వీర్యం చేసే విధంగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కూనకుంది. ఎందుకంటే వాలంటీర్లు మేము కరోనా సమయంలో మా ప్రాణాలను త్యాగం చేసి మా కుటుంబాన్ని కూడా మేము రోడ్డున వదిలేసి మేము ప్రజలకు సేవ చేయడం నేరమా? అవినీతి రహిత పాలన చేయడం నేరమా? ప్రజలకి సుపరిపాలన అందించడం నేరమా? ప్రభుత్వాలకు పనిచేయడం నేరమా? మా మీద వైఎస్ఆర్సీపీ ముద్రని ఒకటి వేసి ఓట్లు అడిగేటప్పుడు ఏమైంది నీ బుద్ధి? అప్పుడు కాదా మేము వైఎస్ఆర్సీపీ? ఓట్లు అడిగేటప్పుడు నీ బుద్ధి ఏమైందని చంద్రబాబు నాయుడు గారు మేము మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నా. అప్పుడు మేము వైసీపీ కాదా, ఇప్పుడే వైసీపీ? అంటే నువ్వు గెలవక ముందు ఓట్లు అడిగేటప్పుడు మేమేమో పార్టీకి సంబంధం లేదు, నువ్వు గెలిచిన తర్వాత మాకు పార్టీకి సంబంధమా? మాకు జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అండి? జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉద్యోగం ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉద్యోగం ఇచ్చాడా? ఆయన గవర్నమెంట్లోనే మాకు ఉద్యోగం ఇచ్చాడు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నువ్వు ఏ విధంగా చెప్తున్నావు? 2,60,000 మంది వాలంటీర్లు కాపాడుకోలేకపోయావు. ఈరోజు 5,000 రూపాయల జీతానికి నువ్వు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే మహానుభాడువా? నిన్ను నమ్మి ఈరోజు ఈ మహిళమ్మ తల్లుల ఉసురు ఈ గవర్నమెంట్ కొట్టబోతుంది. ఏదైతే 160 సీట్లని పెట్టి వీగుతున్నారో ఒక 5వ నెంబర్ 6వ నెంబర్ తీసేస్తే 16 సీట్లు పడిపోయే రోజులు అతి కొద్ది రోజుల్లో ఉన్నాయి. రేపు జరగబోయే జమిలీ ఎన్నికల్లో వాలంటీర్లే నువ్వు ఎక్కడైతే నామినేషన్ వేపిస్తావో పోటీ చేస్తావో ఈ 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి నిన్ను ఓడించే బాధ్యత ఇక్కడున్న వాలంటీర్లు అందరూ తీసుకుంటున్నారా లేదా? తీసుకొని చంద్రబాబు నాయుడిని గద్దె దించే బాధ్యత నేను తీసుకుంటున్నానండి. చాలా దుర్మార్గంగా ఈరోజు వాలంటీర్లని వైఎస్ఆర్సీపీని ముద్ర వేశాడు. మాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎటువంటి సంబంధం? ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డికి మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని మేము చెప్పుకున్నామా? అక్కడ ఉన్న ఆ రోజున నాయకులు చెప్పుకున్నారు. సరే, మేము ప్రభుత్వంలో పనిచేసినప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ ఇస్తుంటారు, గొప్పగా ధైర్యంగా చెప్పుకొని ఉంటారు. మేము ఖండించలేం కదా, ప్రభుత్వానికి మేము ఖండించలేం కదా. అంత మాత్రాన మా మీద పడ్డమేంది? ఈరోజు యువత నిరుద్యోగంతో ఉన్న యువతని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉపాధి కల్పిస్తే అదే యువతని నువ్వు తీసుకెళ్లి నిరుద్యోగం చేశావు. ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఈరోజు యువత ఈ బాధపడి డ్రగ్స్ తీసుకునే పరిస్థితి ఉంది. ఈరోజు ఆత్మహత్యలు చేసుకోవడానికి ముందుంది. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నట్లు, లేదంటే నీ 160 సీట్లు గద్దె దించే బాధ్యత మేము తీసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు. కొంతమంది అసెంబ్లీలో కొంతమంది మంత్రులు అవహేళన చేస్తూ అసలు వాలంటీర్ల వ్యవస్థ ఎక్కడుంది అంటే అవహేళన చేస్తున్నారు. ఏమంటారు మీరు? బాలవీరాంజనేయ స్వామి గారు జిఎస్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి గారు మాట ఇచ్చారండి. మేము గెలిచిన తర్వాత వాలంటీర్లను కొనసాగిస్తాము, వాళ్ళకి 10,000 వేతనాన్ని ఇస్తానని మీడియా సాక్షిగా వాళ్ళు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లను మోసం చేశారు, మాకు చిత్తశుద్ధి ఉంది, మా గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంది, మేము చేస్తాము కొనసాగిస్తామని చెప్పారు. మరి అటువంటి జిఎస్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి గారు ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ లేదు, వీళ్ళని కొనసాగించడానికి జీవోనే లేదని చెప్తున్నారండి. జీవో లేదన్న విషయం మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు అందరికీ తెలుసు కదా. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, ఈ మహానుభావుడు మళ్ళా అధికారంలోకి వస్తే మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ మీద పెడతానంటున్నాడు. అంటే ఈ వ్యవస్థ అనేది లేదు కదా అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా. ఈరోజు కొత్తగా మీరు ఈ 5 నెలల కాల వ్యవధి తర్వాత మీరు చెప్పడం ఏంటండి? ఎన్నికల ముందే మీకు తెలుసు కదా ఈ వ్యవస్థ అనేది ఇంకా మీరు రెన్యువల్ చేయలేదు, జీవో లేదని తెలిసి మీరు ఎందుకు ఇట్లాంటి హామీలు ఇచ్చారు? మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే మేము మాట్లాడుతున్నాం. ఈరోజు వాలంటీర్లు అందరూ రోడ్డు మీదకి వచ్చారంటే మీరు ఇచ్చిన హామీని మేము అడుగుతున్నాం, కొత్తగా మేమేం అడగట్లేదు. మీరు ఉద్యోగ భద్రత ఇస్తానన్నారు, 10,000 వేతనాన్ని ఇస్తానన్నారు, వాలంటీర్లను కొనసాగిస్తానన్నారు. మరి కొనసాగిస్తానన్న మీరు జీవో లేదని అంటున్నారు.
అంటున్నారు, రెన్యువల్ చేయలేదని అంటున్నారు. జీవో ఇవ్వడం పెద్ద విషయం కాదు సార్, రెన్యువల్ చేయడం పెద్ద విషయం ఏం కాదు. మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు ఇది సాధ్యమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన జీవో ఇచ్చారు, ఆయన వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు జీవో ఇవ్వండి, మీరు జీవో ఇచ్చి వాలంటీర్లను రెన్యువల్ చేయండి. జీవో లేదని మీరు తప్పించుకోవద్దు సార్. ఈ వాలంటీర్లు 2,60,000 మంది సార్ వాలంటీర్లు రోడ్డు మీదకి వచ్చాం సార్. మేము తింటున్న కంచాన్ని మీరు కాళ్ళతో తన్నేశారు. మేము ఏ విధంగా తినాలి సార్ చెప్పండి? 5,000 వస్తే కుటుంబాన్ని పోషించుకుంటున్నాము, అలాంటిది మీరు 10,000 ఇస్తానన్నారు. మేము ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యాము. అలాంటిది ఇప్పుడు 5,000 లేదు, 10,000 లేదు, అసలు ఉద్యోగమే లేదంటే మేము ఎలా ఉండాలి సార్? అసలు ఈ 2,60,000 మందిలో ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు సార్. నేను BSc BD చేస్తున్నాను సార్. గవర్నమెంట్ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిందంటే ఈ గవర్నమెంట్లో ఉంటే ఏదో ఒక బెనిఫిట్ ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న వాళ్ళు ఈ వ్యవస్థలోకి వచ్చారు. ఈరోజు వ్యవస్థ లేదని అంటున్నారు. మేము వాలంటీర్లకు జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు 40 సంవత్సరాలు 40 ఇయర్స్ వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏ ఉద్యోగాలు వస్తాయి? 40 సంవత్సరాలకి ఏ గవర్నమెంట్ ఉద్యోగాన్ని తీసుకుంటుంది? ఎవరైనా కానీ యూత్ వాళ్ళని తీసుకుంటారు కానీ 40 సంవత్సరాల వాళ్ళని ఏ గవర్నమెంట్ తీసుకుంటుంది సార్ ఉద్యోగంలో? వాలంటీర్లు మీరు గుర్తించండి, మీరు చెప్పిన హామీని నిలబెట్టుకోండి. ఏదైతే మీరు 10,000 వేతనాన్ని ఇస్తానన్నారో 10,000 వేతనాన్ని ఇవ్వండి. బకాయి పడ్డ 5 నెలల వేతనాన్ని మీరు ఇవ్వండి. మీరు ఉద్యోగ భద్రత కల్పించండి. తక్షణమే మీరు చెప్పినట్టుగా ఏదైతే ఉగాది పండుగ రోజున తీపి వార్త చెప్తానన్నారో ఆ తీపి వార్తను మీరు తక్షణమే చెప్పాలి. మీరు ఏదైతే 2,60,000 మందికి చేదు వార్తను బాలవీరాంజనేయ స్వామి ద్వారా చెప్పించారో ఆ మాటను వెనక్కి తీసుకోవాలి. వెంటనే వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి. వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి. 10,000 వేతనాన్ని ఇవ్వాలి. బకాయి పడ్డ వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం సార్. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తుంటే ఒకవైపు మంత్రులు అవహేళనగా మాట్లాడుతున్నట్టు చూస్తారు సార్. చాలా బాధాకరం సార్. ఆ మంత్రులు పార్థసారి గారు చెప్పారు, వాలంటీర్ వ్యవస్థని మేము అన్ని శాఖల్లో కలుపుతున్నాం అన్నారు. కలుపుతున్నారని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. అందరూ చదువుకున్న వాళ్ళు సార్, అందరూ చదువుకున్న వాళ్ళు వచ్చారు. దాన్ని కార్యకర్తలు ముద్ర వేస్తారు. ఎవరు సార్ కార్యకర్తలు? అందరు చదువుకొని వస్తే 4 మంత్రులు మాట్లాడగానే అందరు కార్యకర్తలు అవుతారా? వైఎస్ఆర్ కార్యకర్తలు అవుతారా? ఏ ప్రభుత్వం చెబితే ఆ ప్రభుత్వం పనులు చేస్తాం. మేము ప్రభుత్వ పరం మేము నియమితులేము. ఒక వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఒక అఫీషియల్ ద్వారా ఇంటర్వ్యూ ద్వారా మేము సెలెక్ట్ అయ్యి నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళం సార్. మేము ఎవరిని పడితే అలా రోడ్డు మీద వెళ్ళి కార్యకర్తని తీసుకోవాలి సార్. మేము నోటిఫికేషన్ ద్వారా వచ్చిన వాళ్ళం. మేము నోటిఫికేషన్ వచ్చి మేము ప్రభుత్వం ఏ పని చెప్తే ఆ పని చేస్తాం. మీ ప్రభుత్వం చెప్పండి, మేము మీ పని చెప్తాం. ఇప్పుడు బాలవీరాంజనేయ స్వామి అంటారు, అసలు పుట్టని బిడ్డకి మేము పేరు ఎలా పెట్టాలి అని, లేని బిడ్డకి పేరు ఎలా పెట్టాలని బాలవీరాంజనేయ స్వామి అంటారు. లేని బిడ్డనికి మరి వాలంటీర్ శాఖ మంత్రి ఎలా అయ్యారు? లేని బిడ్డ వాలంటీర్ శాఖ మంత్రి ఎలా అయ్యారు? వాలంటీర్ శాఖ మంత్రి మీరు కదా, వాలంటీర్కే శాఖ మంత్రి మీరు కదా. లేని బిడ్డ మరి వరదల్లో వచ్చి ఎలా పనిచేశాడు? లేని బిడ్డ విజయవాడ వరదల్లో కలెక్టర్స్ ఆర్డర్స్ ఇచ్చారు కదా, వచ్చి వాలంటీర్ జాయిన్ అవ్వండి, చెయ్యండి. రాత్రి పగళ్ళు సేవ చేశారు కదా సార్, వాలంటీర్ కదా సేవ చేయించుకుంది. అంటే మీరు పని చేయించుకొని వదిలేస్తారా? ఇంతమంది 2,60,000 మందిని మీరు వదిలేస్తారా? అందరు చదువుకున్న వాళ్ళు సార్. అందరూ కొట్టమాకండి సార్. వాళ్ళు కొట్టకొడితే మీరు ఎంతవరకు ఇదైతే నాకు తెలియదు, కానీ వాళ్ళు కొట్టమాకండి సార్. మా కొట్టమాకండి. మా జాబులు మాకు ఇవ్వండి, మా శాలరీలు మాకు ఇవ్వండి. మీకు ఇచ్చిన హామీని మాకు నిలబెట్టుకోండి సార్. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలి, లేకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని కూడా వాలంటీర్లు హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.